పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత హనుమన్న ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి బర్త్డేను ఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ను బహుకరించారు అభిమానులు. బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు పేద ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటున్నామంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి ఫ్యామిలీతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అంటే ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తానికైతే ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇవాళ పాలకుర్తి నియోజకవర్గానికి అయితే ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ అంటే జన్మదిన శుభాకాంక్షల కొరకు మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఈరోజు మా మామయ్యది రేపు పుట్టినరోజు, కాకపోతే రేపు వేరే ఉన్నాయి కాబట్టి ఈరోజు ముందు రోజు జరుపుకోవడం జరుగుతుంది. అంబులెన్స్ మా మామయ్య అత్తమ్మ వాళ్ళు ఈరోజు అంబులెన్స్ డొనేట్ చేసిండ్రు మామయ్య బర్త్డే సందర్భంగా. ఇంకా ఇంతకు ముందు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. మరి ఈరోజు పొద్దుటి నుంచి కూడా అన్నదానాలు, స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అంబులెన్స్ స్టార్ట్ చేయడానికి వచ్చినారు ఇక్కడికి. ఇదే తీరుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నో చేసిండ్రు, ఇప్పుడు కూడా ముందు అట్లనే చేస్తారు. మరి గవర్నమెంట్ తరఫున జరగాల్సిన పనులేమో ఎమ్మెల్యే లాగా నేను తప్పకుండా చేస్తా ఇక్కడ ప్రజలకి. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే 25వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలన ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలందరికీ ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ హెల్ప్ చేయడానికి హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే 6 గ్యారంటీలలో ఆల్రెడీ ఒక 2 అమలు పరవడం జరిగింది. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మరి అదే విధంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ కూడా అమలు పరవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే ఈ 2 అమలు పరవడం జరిగింది. మరి మిగతా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అవి అర్హులైన వాళ్ళని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రజాపాలన అనేది ప్రజల దగ్గరకే, వాళ్ళ గ్రామాలకి, తండలకి, వాళ్ళు ఉన్న దగ్గరకే తీసుకురావడం జరిగింది. మరి ఒకటే ఫామ్ లో అన్ని మిగతా గ్యారెంటీలు అన్నిటి కూడా వాళ్ళకి ఏది కావాలో అక్కడ చెక్ మార్క్ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 6వ తారీఖు వరకు సమయం ఉంది. ఆ తర్వాత కూడా ఎవరైనా వీలు కాక తర్వాత చేస్తే దాని గురించి కూడా మనం తప్పకుండా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధంగా కూడా ఇలా రాజేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా డొనేషన్ కావచ్చు, ఇవాళ అంబులెన్స్ బహుకరణ కావచ్చు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో ఈ రోజు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారి బర్త్డే. సో యాక్చువల్గా 4th బర్త్డే. సో ఈ రోజు ప్రీపోన్ చేసుకొని 3rd జరుపుకోవడం జరిగింది. బికాస్ 4th కూడా రేపు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సిటీలో. సో అదే విధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మన తెలంగాణలో అంబులెన్స్ డొనేట్ చేయడం హాస్పిటల్ మన పాలకుర్తి నియోజకవర్గం అనే చెప్పుకోవచ్చు. దాని తరపున డాక్టర్ రాజేందర్ రెడ్డి గారి బర్త్డే తరపున మా పాలకుర్తి నియోజకవర్గానికి అంబులెన్స్ డొనేషన్ జరిగింది. థ్యాంక్స్ టు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నది. మరి పాలకుర్తి ప్రజలందరూ జైహో పాలకుర్తి, జైహో తొర్రూరు మండలం, అన్ని మండలాలు జైహో, వాళ్ళందరూ చాలా ప్రేమ అనురాగం చూపించింది కాబట్టి ఇంకా చాలా రుణపడి అనుకుంటున్నా. ఈ రోజు అంబులెన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా రక్తదానం, బ్లడ్ డొనేషన్స్, అన్నదానం చేసిండ్రు, స్కూల్ పుస్తకాలు పంచిండ్రు. చాలా మంచి పనులు చేసినారు. ఈరోజు చాలా హ్యాపీ స్కాలర్షిప్ కూడా ఇచ్చిన స్కూల్లో చల్లపాలెం స్కూల్లో స్కాలర్షిప్ కూడా ఇచ్చినాం. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇంత ప్రేమ ఆదరణ, ఇంత ఆశీస్సులు పంచినందుకు చాలా రుణపడి ఉన్నాను. ఇంకా చాలా చేయాలని కోరుకుంది. మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 8th నాడు ఓపెన్ చేస్తూ దానికి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేస్తున్నాం. తర్వాత ఇంకా ఇదే విధంగా మన అంబులెన్స్ కొన్ని వేల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాం. ఒక్కటే నిమిషం మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు అంటే ధన్యవాదండి. సంతోషంగా ఉంది. ఈ రోజు బర్త్డే సందర్భంగా అంబులెన్స్ డొనేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పనులు కూడా మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఎస్ఎస్వి రెడ్డి ఫ్యామిలీ అంటే పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి ఫ్యామిలీ అయితే ఇలా చాలా పాలకుర్తి ప్రజలకైతే రుణపడి ఉంటారని చెప్తున్న పరిస్థితి. పాలకుర్తి ఇవాళ ప్రజాపాలన
కూడా ఇలా రేవంత్ రెడ్డి సమక్షంలో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కూడా ఇవాళ రాజేందర్ రెడ్డి పుట్టిన రెడ్డితో పాటు మొత్తానికి ఇక్కడ ఎన్నైనా సేవ కొరకు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. డొనేషన్ తో పాటు కూడా పేద ప్రజలకు దుప్పట్లు మొత్తానికైతే పుస్తకాలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ ఏరియా హాస్పిటల్లో కూడా 108 అంబులెన్స్ లు కూడా బహుకరించి పేద ప్రజల ప్రాణాల కొరకు అంటే బహుకరిస్తున్నా చెప్పిన పరిస్థితి. అశ్విని రెడ్డి ఫ్యామిలీ అయితే అంగరంగ వైభవంగా రాజేందర్ రెడ్డి జన్మదిన పాలకుర్తి పరిస్థితి.